బాక్సింగ్ మంచి స్పోర్ట్స్ కానీ చాలా కష్టమైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ పోటీలలో జిల్లా నుంచి బాక్సర్స్ పాల్గొనడం సంతోషమన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-15 సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమితో మన లోపాలు తెలుసుకుంటామన్నారు. ఇక ఓటమిని కూడా స్పోర్టివ్ గా తీసుకోవాలని బాక్సర్స్ కు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. Under-15 4th sub-junior boys and girls state boxing championship చాలా అద్భుతమైన స్పోర్ట్ ఈ బాక్సింగ్. ఎందుకంటే మా కొడుకు కొన్ని రోజులు నేర్చుకున్నాడు బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అని చెప్పి కోచ్ తీసుకొచ్చి బాక్సింగ్ నేర్పించు. ఇక నేను చూస్తున్నాను అన్నమాట ఎట్లా ఈ బాక్సింగ్ అవుతుంది. చాలా కష్టమైన స్పోర్టు. ఎందుకంటే ఫోన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వినయ్ గారు మన కోచ్, ఇంకా ఈ కార్యక్రమానికి శశాంక్ గారు అందరు కూడా వంశీకృష్ణ ఈ బాక్సింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ఉంది సార్, మీరు ఫైనల్స్కి రావాలంటే రావడం జరిగింది. ఈ మా డిస్ట్రిక్ట్ మంచిర్యాల నుంచి కూడా ఫైనల్, ఇది ఫైనల్ కదా, రేపు ఫైనల్స్ ఉంది, ఇవాళ సెమీఫైనల్స్. సో ఆల్ ద బెస్ట్ ఆర్గనైజర్స్కి, పార్టిసిపేట్స్కి. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. మీరందరూ కూడా పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓడిపోవడం గెలవడం సాధ్యమే, కానీ పార్టిసిపేట్ చేసి ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్నేహితులు చేసుకొని ఆ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకొని ఫ్యూచర్లో కూడా ఎట్లా గెలవాలని చెప్పి అందరినీ వాచ్ చేస్తుండాలి. అన్ని మ్యాచెస్కి వాచ్ చేస్తుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి, ఎవరి లోపాలు ఎట్లున్నాయి. దాని మీద మనము స్ట్రాటజీ చేసుకొని బాక్సింగ్లో నేర్చుకోవచ్చు. మన కోచెస్ కూడా ఉన్నారు ఇక్కడ, వీళ్ళు కూడా కొత్త స్ట్రాటజీతో వాడుతూ ఈ గేమ్ని ఇంకా ఎక్కువ మందిని ఈ తీసుకొచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళందరికీ కూడా, మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ శుభాకాంక్షలు. మీరు మంచిగా కార్యక్రమంకు మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.